బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచ్చేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ వారోత్సవాలు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నదే. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన. మున్సిపల్ సమ్మెపై నిర్బంధం తగదు. అరెస్టులు అప్రజాస్వామికం. పోటీ కార్మికుల ఆలోచనను విరమించండి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కందారపు మురళి ధ్వజం. అంధుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ. ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా సిటీ కృష్ణతేజ న్యూస్ ప్రత్యేక కథనం. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికీ మించిపోయింది లేదు, పార్టీ కోసం పనిచేయాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు. వార్తలోని వివరాలు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. గురువారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వైఎస్ఆర్ పింఛన్ల పంపిణీ కానుక జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయగా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, డిఆర్ఓ ఎన్ రాజశేఖర్, చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు 3,000 రూపాయలు పింఛను అందజేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో 99.5% నెరవేర్చారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హుల బ్యాంకు ఖాతాలకు నగదును నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. పేదరికాన్ని మాత్రమే అర్హతగా నిర్ణయించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 83,556 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు చేశారన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్దారుల ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసేవారన్నారు. పేదవారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. పాడి రైతులను ఆదుకునే విధంగా పాల మద్దతు ధరను పెంచడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలకు సేవలందించడానికి మంత్రి స్థాయి నుండి క్రింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు. సభలో నేను 2,250 నుంచి 3,000 దాకా పెంచుకుంటూ పోతానని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో ఆ విధంగానే సంవత్సరము 250 లెక్కన పెంచుతూ ఈరోజు 3,000 లెక్కన మనకు వారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు ఇస్తూ ఉన్నాడు అనేది మీకు మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని కూడా ఒక కొత్త ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు. ఇవంతా ఇప్పుడు ఇయరు పెన్షన్లు ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఇస్తారని. అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వారికి ఉంది కాబట్టి వారు గత ఎన్నికల ముందు పసుపు కుంకం పేరుతో కేవలం ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చి మీ ఓట్లు లాక్కోవాలని చూశాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం చెప్పింది చేసి మళ్ళా మీ ముందుకు వస్తాడు తప్ప మాట తప్పి ఏ రోజు కూడా వారు పరిపాలన ఇప్పుడు దాకా సాగించలేదనేది మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.
తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే నగర ప్రజలు సంతోషిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో 4 ప్రాంతాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను గురువారం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతి నగరం మరింత అభివృద్ధి సాధించాలనే తపనతో ప్రజాప్రతినిధులుగా తామంతా అధికారుల సహకారంతో పనిచేస్తున్నామన్నారు. గడిచిన 2 సంవత్సరాల ముందు తిరుపతి ఎలా ఉంది, నేడు ఎలా ఉందో అందరూ పరిశీలించాలన్నారు. ఇరుకు రోడ్లతో నగరంలో తిరగాలన్నా, నగరానికి బయటకు వెళ్లాలన్నా అనేక ట్రాఫిక్ ఇక్కట్లతో సతమతమయ్యేవారమని గుర్తు చేస్తూ నేడు అంతర్గత రోడ్లు గాని, ప్రధాన రహదారులు గాని, మాస్టర్ ప్లాన్ రోడ్లు గాని, ఫ్రీ లెఫ్ట్లు గాని, అండర్ బ్రిడ్జిలు గాని, ఫ్లైఓవర్లు గాని చూస్తే నగరం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుందన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని భూమన స్పష్టం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సహకారంతో నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు, ముఖ్యంగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో అందరూ సమిష్టిగా నగరాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత మాట్లాడుతూ గురువారం నారాయణపురం ప్రారంభం వద్ద 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఐలాండ్ సుందరీకరణ పనులను, 33 లక్షల రూపాయలతో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కూడలి వద్ద నిర్మించిన సూర్య నమస్కారాల ప్రతిమలను, సుందరీకరణ పనులను, శ్రీనిధి రెసిడెన్సీ వద్ద 63.45 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాలువలను, అదేవిధంగా 40 లక్షల రూపాయలతో శ్రీనగర్ కాలనీ వద్ద నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ఇలాగే కొనసాగించేందుకు సహకరించాలని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాణి పరాంతకదేవి మార్గంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ వారోత్సవాల సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, కార్పొరేటర్లు ఎస్కే బాబు, రాధారెడ్డి, అనిల్ కుమార్, ప్రవల్లికారెడ్డి, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పక్షాన్ని నిలిచేది జగనన్న ఒక్కరేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో వెలుగును నింపుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాల కింద 3,30,000 కోట్ల రూపాయలు పేదలకు పంచిన గొప్ప వ్యక్తి జగన్ అన్నారు. తిరుపతిలో 26,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా ఆయనదేనని తెలిపారు. తిరుపతి అభివృద్ధికే 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు తిరుపతి అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలు మాట్లాడుతూ తిరుపతి నగరంలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసి సరికొత్త తిరుపతిని తయారు చేశామని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి తిరుపతి ఓ ఆదర్శ నగరంగా రూపొందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుక్ర, శనివారాల్లో తిరుపతిలో కళ్యాణి డ్యాం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతికి నీటి సరఫరా చేసే కళ్యాణి డ్యాం పైప్ లైన్ మెయింటెనెన్స్ లో భాగంగా శ్రీనివాస మంగాపురం రైల్వే క్రాసింగ్ వద్ద కొత్తగా వేసిన గ్రావిటీ పైప్ లైన్ కు ఇంటర్ కనెక్షన్ చేసే పనిని చేపడుతున్నందున తిరుపతిలోని 25, 28, 32, 36, 30, 34, 35, 36, 38, 27, 28, 32, 21వ వార్డుల్లో 5, 6వ తేదీల్లో అంటే శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైన వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో సాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను దెబ్బతీసేందుకు, కార్మికుల ఆత్మస్థైర్యాన్ని బలహీనపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడుతోందని, పోటీ కార్మికులను ప్రయోగిస్తోందని, ఈ వైఖరిని విడనాడకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నాయకులు, పోలీసుల ద్వారా అత్యంత బలహీనులైన మున్సిపల్ వర్కర్లపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కార్మికులను, సిఐటియు నేతలను పోలీసు స్టేషన్కు పిలిపించి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో సిఐటియు నేత 75 సంవత్సరాల వయసున్న పద్మనాభయ్యను, మున్సిపల్ కార్మిక నేతలు లక్ష్మయ్య, రియాజ్, శేఖర్, చెంగమ్మలను అరెస్టు చేసి బైండ్ ఓవర్ కేసులతో ఎంఆర్ఓ వద్ద ప్రవేశపెట్టారని, ఇది అమానవీయమని విమర్శించారు. గూడూరు పట్టణంలో దీక్షా శిబిరంలో కార్మికులు హ్యాండ్ మైక్ వినియోగించడానికి వీల్లేదని, రేపటి నుంచి సమ్మె నిలిపివేయాలని డీఎస్పీ ఒత్తిడి చేయడం సమంజసం కాదని అన్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు తదితర మున్సిపాలిటీల్లో పోటీ కార్మికులను తీసుకువచ్చి కార్మికుల మధ్య అధికార పార్టీ నాయకులు ఘర్షణలు ప్రేరేపిస్తున్నారని, దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని కందారపు మురళి అన్నారు.
అధికార పార్టీ నాయకుల వ్యవహారశైలి సమంజసం కాదని అన్నారు. నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ దీపిక, ఆమె తండ్రి భీమయ్యలు పోటీ వర్కర్లను తీసుకువచ్చి వైసీపీ రౌడీలకు తాగించి కార్మికులపై దౌర్జన్యం చేయించారని ఆరోపించారు. కార్మికులపై దాడికి పాల్పడిన వైసీపీ నేతపై పోలీసు కేసును పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి స్పందించాలని, సమ్మెకు మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, వైసీపీ నాయకులు సమస్య పరిష్కారానికి తోడ్పడాల్సింది పోయి పోటాపోటీగా పారిశుధ్య కార్మికుల పనిని తామే చేస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులిస్తూ రోడ్లలో పరకలు, పారలు చేతపట్టి నాటకాలాడుతున్నారని, దీనివల్ల పారిశుధ్య కార్మికులకు జరిగే మేలు ఏమిటని ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులు, మహిళలు అత్యధికంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకులు కార్మికుల కడుపు కొట్టే చర్యలు మానుకుని సమస్య పరిష్కారానికి న్యాయమైన డిమాండ్ల అమలుకు ప్రయత్నించాలని కందారపు మురళి స్పష్టం చేశారు. పొరకలు చేతబట్టి, పలుగులు, పారలు చేతబట్టి పనులు చేయడం కోసం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం క్షమించరానటువంటిది. ఈరోజు పారిశుధ్య కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అత్యంత సామాన్యులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళితులు అత్యధికులు, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరూ తమ కడుపు కూటి కోసం, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ సమ్మె చేస్తుంటే వారి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అధికార పార్టీ నాయకులు ఉబలాట పడడం, ఈ అధికారులు అత్యుత్సాహాన్ని చూపి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఈరోజు గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో అధికారులు, అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అమానవీయంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. చిత్తూరు జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఎస్ బాబు అంశంపై విలేకరులతో మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యునిగా ఓడిపోయిన బాబుని తాము ఎంతో కష్టపడి ఎమ్మెల్యేని చేశామని గుర్తు చేశారు. ఈ విషయాన్ని బాబు మర్చిపోవడం బాధాకరమన్నారు. ఎవరో రెచ్చగొడితే ఇలా మాట్లాడడం బాబుకు సరికాదన్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదని, అతను ఆత్మవిమర్శ చేసుకుని తిరిగి పార్టీకి పనిచేయాలని మంత్రి సూచించారు. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిలిక జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు జనవరి 7 నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా జనవరి 5న శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి వారు రామచంద్ర కట్టపైకి వేంచేపు చేస్తారు. ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 7 నుండి 13వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మాడవీధులు, చిన్న బజారు వీధి, శ్రీ కోదండరామాలయం మాడవీధుల గుండా రామచంద్రకట్టపై గల నిరాట మండపానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపడతారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రత్యేకగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా 7 రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుందని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. సినీ నటులు శ్రీకాంత్, రోషన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్తో దేవరా, రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చిత్రాలలో నటిస్తున్నానని, 2 చిత్రాలలో మంచి క్యారెక్టర్ చేస్తున్నానని శ్రీకాంత్ చెప్పగా, వైజయంతి బ్యానర్లో ఛాంపియన్ చిత్రంలో నటిస్తున్నానని రోషన్ తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి జరగాలనుకుంటున్నాం. ప్రజెంట్ మన వైజయంతిలో ఛాంపియన్ అని ఒక మూవీ. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తికి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. వార్తల్లో చిన్న విరామం. తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. అందులోకి చదువు చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి. కంటితో వారు చూడలేరు. స్పర్శ తప్ప మరో మార్గంలో వారు స్వయంగా చదువుకోలేరు. అందుచేత మామూలు ప్రింటింగ్ పద్ధతిని కాక ఎత్తుగా ఉబ్బి ఉండే విధంగా అక్షరాలు ఉన్న పుస్తకాలు కావాలి. అలాంటి అందులకు అక్షరాలు నేర్పి అందుల పాలిట ఆరాధ్య దైవమయ్యారు లూయిస్ బ్రైలీ. లూయిస్ బ్రైలీ జయంతి సందర్భంగా సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఫ్రెంచ్ విద్యావేత్త, సృష్టికర్త, ప్రపంచ అందులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయి బ్రైలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు 2 కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డివాడయ్యాడు. ప్యారిస్లో 1784లో వాలంటైన్ హ్యూ ప్రారంభించిన అందుల పాఠశాలకు బ్రైల్ చదువుకోవడానికి వెళ్ళాడు. బ్రైల్ అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి అప్పటి అమల్లో ఉన్న లైన్ టైప్ పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయసులోనే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. పగలు విద్యార్థులకు బోధిస్తూ రాత్రులు అందులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషి చేశాడు. అందులకు పుస్తకాలు ప్రింట్ చేయడానికి అంతవరకు ఉన్న విధానాలు బ్రెయిలకు లోపభూయిష్టంగా కనపడ్డాయి. అందులకు చూసే అవకాశం లేదు కనుక ఆ ప్రింటింగ్ విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి ఉండాలని గ్రహించాడు. ఆ అక్షరాలు సన్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉండాలని భావించాడు. ఒక గీతగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉంటే చదవడం తేలిక అని బ్రైల్ నిశ్చయానికి వచ్చాడు. 1821లో చార్లెస్ బార్బియర్ అనే సైనిక అధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేశాడు. దీని గురించి తెలుసుకున్న బ్రైలీ 12 చుక్కలను 6 చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను, అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు. ఈ నిరంతర శ్రమ వల్ల 1851లో క్షయవ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రైలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రైలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్.
ఈరోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు పత్రికలు ఆలిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసులో వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ. కళ్ళు లేని వారు అంధులు కారని, సాటి వారికి సాయం చేయలేని వారే నిజమైన అంధులని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ అంధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని ప్రభుత్వ అంధుల శరణాలయంలో బీజేపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంధులకు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం సరికొత్త లిపిని కనిపెట్టి వారి జీవితాలకు వెలుగులు తీసుకొచ్చారని కొనియాడారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధులు నేడు చదవడం రాయడం నేర్చుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు. అలాంటి మహనీయుని జయంతిని ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సాటి వారికి సాయం చేయలేని వారే నిజమైన అంధులని ఈ సందర్భంగా గోపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, ప్రభుత్వ అంధుల శరణాలయ విద్యార్థులు చిట్టిబాబు, హరి, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ఈరోజు అంధ విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి ప్రధాన భూమిక మన లూయిస్ బ్రెయిలీ గారు. ఈ లూయిస్ బ్రెయిలీ గారు వీళ్ళకి చదువుదానికి కనబడదు కాబట్టి వారికి చేతి స్పర్శ ద్వారా చుక్కల ద్వారా 6 చుక్కల ద్వారా వీరికి చదువు నేర్పిన మహానుభావులు లూయిస్ బ్రెయిలీ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ అంధుల ఆరాధ్య దైవం ఈరోజు ఆయన జన్మదినాన్నే అంధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇంటింటికి మా బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని 23వ వార్డులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మరియు వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చాలంటూ అభ్యర్థించారు. ప్రజలు అడుగడుగునా పూలమాలతో హారతలతో బొజ్జల కుటుంబీకులకు ఘన స్వాగతం పలికారు. నేటి ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను సమస్యలను ప్రజలు బొజ్జల కుటుంబీకుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలుగుదేశం పార్టీకేనంటూ ప్రజలు బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి అరాచకపు పరిపాలన సాగుతోందని, దీనికి నిదర్శనంగా 23వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను వైకాపా నాయకులు చెప్పిన పనులు చేయలేదంటూ వారిని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని, వారు నేడు వైకాపా ప్రభుత్వానికి స్వస్తి పలికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని, ఇక రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఈ వాలంటీర్లకు మళ్లీ వారి ఉద్యోగాలు ఇప్పిస్తానని వాలంటీర్లకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటూ ఆయన ప్రజలను కోరారు. మా ఆయన 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మా ఆయన మా ఇన్ఛార్జికి చెప్పిన పని అన్నా చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి పని కానీ వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి అందరికీ చేశారు పనులు. ఇప్పుడు చేయట్లేదనేసి వెళ్ళట్లేదనేసి మా ఆయన జాబ్ నుంచి తీసేశారు. అందువల్ల నేను జాబ్ రిజైన్ చేశాను. నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మాకు జాబ్ లేదంటే వాలంటీర్గా జాయిన్ అయ్యాను. వాలంటీర్గా జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు 4 నెలలు పనిచేసాం. వాళ్ళు ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికి రమ్మంటే ఆడికి ఏం పని చేయమంటే ఆ పనులు చేసాం. ఎందుకంటే మా కుటుంబం కోసం జరగాలి కాబట్టి. ఇప్పుడు నేను చేయటం లేదు ఒక రీజన్తో వాంటెడ్గా కమిషనర్ సార్తో కుమ్మక్కయ్యి సచివాలయం వాళ్ళతో చేసి వాంటెడ్గా నా దగ్గర లెటర్ రాపించుకున్నారు. వాళ్ళ దగ్గర నన్ను రిజైన్ చేయించారు. నేనైతే రిజైన్ లెటర్ ఇవ్వలేదు. వాళ్ళే నేనేం పని చేయటం లేదు అని, నా సర్వే కానీ అటెండెన్స్ కానీ 100% ఉంది ఎవ్రీ మంత్ నాది. కావాలంటే నేను చెక్ కూడా చేసుకోవచ్చు. వాంటెడ్గా తీపిచ్చేశారు. ఎటువంటి రీజన్ లేదు, తీపియడానికి గల కారణం కూడా లేదు. అందుకనే నేను మా వైఫ్ని కూడా మానేయమని చెప్పాను. అందులో అమ్మాయిది ఓరందూరే అయినా కూడా మేము పని చేసుకుంటానే ఉన్నాం. ఏ రోజు ఎక్కడ ఎవరితో కలవలేదు మేము ఇప్పటి వరకు. సీఎం గారి సొత్తు ఏం పోతుందండి, 1000 కోట్లకు ఉన్నాయి. వీళ్ళకి వచ్చి ఆ 1000 రూపాయలతో వీళ్ళు బతుకుతా ఉన్నారు. అది కూడా అర్థం చేసుకోకుండా 8వ తేదీ పండగలా పెట్టి ఈ ఎమ్మెల్యేలు ఇచ్చే 250 రూపాయలు ఎక్స్ట్రా, దానికి ఈ ఎమ్మెల్యే కోసం 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టాలా. పూలు చల్లాలా, లైట్లు వేయాలా, బ్యానర్లు కట్టాలా, రచ్చ చేయాలా. అది ఆ డబ్బులు ఇస్తే ఇట్లా పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు బతకరా? మీ పేరు చెప్పు, ఇల్లు కట్టుకోరా? అవి ఉండదు. మనం ఇచ్చినాడా
తర్వాత బిల్లా పెంచుకుంటా వచ్చి నేను 3,000 ఇస్తా అని చెప్పలేదు, 2,000 ఇచ్చాను, 2,500 ఇచ్చాను, 2,700, 2,000 ఎందుకు ఇస్తాడు? ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, ఎలక్షన్లు వచ్చినాయి, వీళ్ళ కలెక్షన్లు కావాలి కాబట్టి వీళ్ళు ఇమీడియట్ గా అది పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ధిక్కరించేదానికి రెడీగా ఉన్నారు, శిక్షించేదానికి రెడీగా ఉన్నారు. ఇక మన తుగ్లకు మధు అయితే దాన్ని చెప్పనే పడలే. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో 365 రోజులు కోలాటాలకు, స్వామివారి నామకీర్తనలకు, భజనలకు అవకాశం కల్పించండి అంటూ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో 3,000 మంది భజన ప్రియులు, కోలాటం కళాకారులు శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవస్థానంలోని సంస్కృతి కళా మండపంలో భారీ సభను ఏర్పాటు చేసి తమకు దేవస్థానంలో భజన, కోలాటాలకు అవకాశం కల్పించండి అంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి మాట్లాడుతూ కలియుగ ధర్మంలో ముక్తికి మార్గం భజన సంకీర్తనలని, శ్రీకాళహస్తి దేవస్థానంలో 365 రోజులు స్వామివారి నామ సంకీర్తనలు నిర్వహించడం లేదని, తిరుమల, కాణిపాకం, ఒంటిమిట్ట, మహానంది, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో 365 రోజులు వెంకటనాథుని కీర్తనలు నిర్వహించబడుతున్నాయని, అదే తరహాలో శ్రీకాళహస్తి దేవస్థానంలో 360 రోజులు శివనామ కీర్తనలు నిర్వహించే విధంగా భజన ప్రియులకు, కోలాటం చేసే వ్యక్తులకు అవకాశం కల్పించాలని వారు అధికారులను కోరారు. 40 సంవత్సరాలు పైబడిన భజన బృందం, కోలాటం చేసే వ్యక్తులు కోలాటాలు, భజనలు చేయలేకపోతున్నారని, వారికి శ్రీకాళహస్తి దేవస్థానం వారు రాను పోను బస్ ఛార్జీలు, గౌరవ వేతనం ఇవ్వాలని, అలా గౌరవ వేతనం ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఈ పురాతన సంస్కృతి అంతరించిపోతుందని, తద్వారా దేవాలయాల్లో కీర్తనలు, కోలాటాలు ఉండవని, కాబట్టి ఇకనైనా శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు స్పందించి భక్తి కీర్తనలు చేసే బృందాలకు, కోలాటం వ్యక్తులకు దేవస్థానంలో 365 రోజులు కోలాటాలు, భక్తి కీర్తనలు చేయడానికి అవకాశం కల్పించాలని, తద్వారా వారి జీవన ఉపాధిని కాపాడాలని కోరారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లా 3 జిల్లాల నుంచి భజన, కోలాటము అనేక రకాల బృందాలు రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కోరడం ఏంటంటే కలియుగ ధర్మంలో ముక్తికి మార్గం నామ సంకీర్తన. ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానంలో నామ సంకీర్తన 360 రోజులు ప్రతినిత్యం జరగడం లేదు. కలియుగ ధర్మం ప్రకారం ప్రముఖమైన ప్రతి దేవస్థానంలో కూడా జరగాలి. కనుక శ్రీకాళహస్తి దేవస్థానంలో 365 రోజులు భజనలు జరపడానికి అవకాశం ఇవ్వాలని ఈ శోభాయాత్ర ఇవ్వడం జరుగుతుంది. తిరుమల కొండ పైన 365 రోజులు హరినామ సంకీర్తన జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితం జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంతో బంగారపుల్లి గారు, అన్నమయ్య కళాక్షేత్ర పీఠం కలిపి హరినామ సంకీర్తన ప్రారంభించడం జరిగింది. శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘం వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అంటూ పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులు ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెబాట చేపట్టారు. సమ్మెలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య పాల్గొని మున్సిపల్ పారిశుధ్య కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్, రిస్క్ అలవెన్సులు చెల్లించాలని కోరారు. మంత్రుల ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె విరమింపజేసే విధంగా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సిహెచ్ శివకుమార్, వైఎస్ మణి, మురళి, గోపి, హరి, జాన్, కొండమ్మ, శారదమ్మ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మె సైరన్ని మోగించింది ఏఐటీయూసీ. ప్రధానంగా గత నెల 27వ తారీఖునే సమ్మె ప్రారంభం కావాల్సి ఉండేది. అయితే ప్రభుత్వం కోరింది, మేము ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ మీతో చర్చలు జరిపి మీ సమస్యలను పరిష్కరించేదానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పారు. అయితే ఈ 3వ తారీఖు దాకా గడువిచ్చాము. అయితే 3వ తారీఖు దాకా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, ఓవరాల్ గా మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది, హామీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మేము ఏమైతే కోరికలు కోరామో అవన్నిటినీ జీవో రూపంలో ఇమ్మని చెప్పినని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయని పక్షంలోనే 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా చాలా కాలంగా 11వ పిఆర్సీలో 20,000 రూపాయల జీతము, కరువు భత్యము ఇస్తామని చెప్పినని ప్రకటన చేశారు. అయితే దాన్ని ఇప్పటిదాకా కూడా జీతాలు ఇవ్వలేదు, జీవోలు ఇవ్వలేదు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ పూజ అక్షింతల పవిత్ర కలశాలను శ్రీకాళహస్తిలోని కొత్తపేటలో ఉన్న శ్రీరామ మందిరంలో అక్షింతలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజాది కార్యక్రమంలో భజన ప్రియులు పాల్గొని రామనామ కీర్తనలు ఆలపించారు. అనంతరం రాములవారి మందిరం నుంచి అక్షతలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అక్షతలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిరంలో రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న ప్రారంభం కావడం శుభపరిణామమని చెప్పారు. అదే రోజు ప్రజలందరూ అయోధ్య మందిరంలో జరిగే విశేష పూజాది కార్యక్రమాలను వీక్షించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఓ పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. అయోధ్యలో జరిగే మహాఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించాలని కోరారు. అని ఎదురు చూస్తున్న మనకందరికీ ఇది ఒక పెద్ద పండుగ. ఆ రోజు అక్కడ జరగబోయే ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నుండి భారతదేశంలోని ప్రతి నగరానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి అక్షంతలు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చేరుకున్నాయి. వీటిని ఈరోజు శ్రీకాళహస్తి కొత్తపేట మందిరం వద్ద ఉదయం నుండి భజనలతో పూజా కార్యక్రమాలతో పూర్తి చేశాము. వీటిని అన్నింటినీ ప్రతి ఇంటికి ఈ అక్షంతలు ప్రతి ఒక్కరికి చేరుతాయనేసి దీపావళి పండుగలాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి వద్ద 5 దీపాలు, గుమ్మం వద్ద 2, లోపల దేవుని వద్ద ఒక 3 దీపాలు వెలిగించినట్లయితే అక్కడ ఇచ్చిన అక్షంతలను కూడా ఆ దీపాల వద్ద వేసి మేము ఇళ్ల వద్దకి తీసుకుని వచ్చిన అక్షంతలను మీరు కొద్ది అక్షంతలతో వృద్ధి చేసుకుని వాటిని ఇంట్లో పెట్టుకుంటే ఈ విధంగా మన శుభకార్యాలకు కానీ ఇతరత్ర ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారికి ఆ అక్షంతలను ఉపయోగించవలసిందిగా మేము కోరుతున్నాం. ఆశా కార్మికుల జిల్లా సదస్సును జయప్రదం చేయాలని శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 7వ తేదీ ఆదివారం తిరుపతి బైరాగిపట్టణలోని గంధమనేని శివయ్య భవన్లో ఆశా కార్మికుల జిల్లా సదస్సు జరుగుతుందని, దీనికి సంబంధించిన కరపత్రాలను శ్రీకాళహస్తి భాస్కరపేట పీహెచ్సీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్యలు మాట్లాడుతూ ఆశా కార్మికుల సమస్యలపై చర్చించి రానున్న కాలంలో చేపట్టవలసిన కర్తవ్యాలను ఈ సదస్సులో చర్చించి నిర్ణయించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఆశా కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదని, కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని, మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, మెడికల్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సౌకర్యాలను ఆశా కార్మికులకు కూడా కల్పించాలని, జీతంలో సగభాగం పెన్షన్గా ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఆశా కార్మికులకు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు చేయాలని, డిఎం&హెచ్ఓ సంతకంతో ఆశా కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ పంపిణీ చేయాలని, సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేసే విధంగా అర్హత కలిగిన ఆశా వర్కర్లకు అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, రికార్డులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని, ఆశా వర్కర్లకు కూడా పనివేళలు నిర్ణయించాలని, ఇంకా అనేక రకాల సమస్యలను ఆశా కార్మికులు ఎదుర్కొంటున్నారని, ఆశా కార్మికుల సమస్యలపై జనవరి 7వ తేదీ ఆదివారం తిరుపతి బైరాగిపట్టణలో గంధమనేని శివయ్య భవన్లో జిల్లా సదస్సులో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయడం కోసం జిల్లాలోని ఆశా కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శివకుమార్, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి, నియోజకవర్గ సహాయ కార్యదర్శి మోహన్ రెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ప్రేమ మరియు నాయకులు సుమతి, మమత, రాణి, కృష్ణమ్మ మరియు ఆశా కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల జిల్లా సదస్సు ఈ నెల 7వ తేదీ ఆదివారం రోజు తిరుపతి బైరాగిపేటలో జరుగుతోంది. ఈ సదస్సుకు ఆశాలందరూ కలిసి మాట్లాడుకొని ఆశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించుకొని రానున్న కాలంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని ఈ యొక్క సదస్సు ఖరారు చేయబోతోంది. ప్రధానంగా ఆశా కార్మికులకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం లేదు. అదేవిధంగా జీతాల పెంపుదల అనేటువంటిది సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అనేటువంటిది అనుకుంటే ఆశాలకు 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మేము 10,000 ఇస్తున్నాం కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు వర్తించవు అని చెప్పనని ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అర్హత కలిగినటువంటి ఆశాలకి ప్రమోషన్లు, సూపర్వైజర్గా ప్రమోషన్లు ఇవ్వటం లేదు. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు చేయాలి అని చెప్పని చాలా కాలంగా ఆశాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారికి హైదరాబాద్ వాస్తవ్యులు సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే ముత్యాల చీర, కిరీటం, వడ్డాణం, హస్తం, పాదాలు బహుకరించారు. హైదరాబాద్కు చెందిన రవి, గాయత్రిలో వారి పాప పేరు మీద విరాళం అందించారు. వీటిని వారు శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులకు అందజేశారు. గతంలోనూ వీరు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కుకున్నారు. ఆ మొక్కును తీర్చడానికి ఇవాళ శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసి ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులను కలిసి తాము విరాళం ఇవ్వడానికి సంబంధించి వివరించారు. విరాళం అందించిన వారు అమెరికాలో ఉంటున్నారని, భక్తితో అమ్మవారికి ముత్యాల చీర అందించాలని నిర్ణయించారు. వారు అందించిన విరాళాన్ని అలంకార మండపంలో ఎస్పీఎఫ్ సిబ్బంది సహాయంతో భద్రపరిచామని చైర్మన్ తారక శ్రీనివాసులు తెలిపారు.
దేవస్థానం అభిషేక్ గురుకుల్ రాజేష్ గురుకుల్, ఈఈ నూకారత్నం, శివకిషోర్, స్థపతి కుమార్, రాజశేఖర్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియామకమైన తర్వాత ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ గూలింగ్స్పేటలో ముస్లిం సోదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారని, భగవద్గీత, బైబిల్, ఖురాన్ పవిత్ర గ్రంథాలతో సమానంగా భావించి తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. ఎన్నికలు దగ్గర వస్తున్నాయి. కొంతమంది నాయకులు చిత్తూరు నగరంపై ఎప్పుడూ ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తూ అది ఇది ఇస్తామని ఓట్లను దండుకునేందుకు చూస్తున్నారని, అలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని హెచ్చరిక జారీ చేశారు. స్థానికంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న విజయానందరెడ్డి కావాలా, కేవలం ఓట్ల కోసం వచ్చే నాయకులు కావాలా నిర్ధారించుకోవాలన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మీ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు సుల్తాన్, ఉమర్, ఇర్ఫాన్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉంటారు 58 నెలలు 60 నెలలు రూలింగ్ ఉంటుంది. ఏదైనా 58 నెలలు ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఈ 58 నెలలు అయిపోయిన తర్వాత చివరి 2 నెలల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఊడిపోతారు. చిత్తూరు మీద ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు. మన కంటికి మనం బాగా ఆలోచిస్తే ఒకసారి చిత్తూరు మీద లేని ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు. 58 నెలల తర్వాత వచ్చి మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం ఉంటుంది. ఎలక్షన్స్ అయితేనే పిచానా సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 58 నెలల తర్వాత వస్తారు. కాకపోతే ఈ 2 నెలల్లో మాత్రం కోరింది కోరినట్టు ఇచ్చేస్తారు. ఏది కావాలంటే అది 1000 కావాలన్నా 500 కావాలన్నా ఏది కావాలన్నా ఇస్తారు. ఈ 58 నెలలు 60వ నెల అయితే మళ్ళీ పిచానా సర్దుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అది ఆలోచించుకోండి. నిత్యం మనలో ఉండే వ్యక్తి మనకు కావాలన్నా ఈ అవసరానికి 4 రోజులకు వచ్చి 4 రూపాయలు ఇచ్చేసి మాయ మాటలు చెప్పి కల్లుబుల్లి కబుర్లు చెప్పి ఓట్లు దండుకున్నారు కావాలన్నా అది మీరే నిర్ణయించుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ వారోత్సవాలు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నదే. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన. మున్సిపల్ సమ్మెపై నిర్బంధం తగదు, అరెస్టులు అప్రజాస్వామికం, పోటీ కార్మికుల ఆలోచనను విరమించండి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కందారపు మురళి ధ్వజం. అంధుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ. ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా సిటీ కృష్ణతేజ న్యూస్ ప్రత్యేక కథనం. పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికీ మించిపోయింది లేదు, పార్టీ కోసం పనిచేయాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి.